ప్రతినిధి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు రామచంద్ర గారు. రామచంద్ర గౌడ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఓకే ఓకే, కొంచెం వెనక్కి కూర్చోండి, మరి కెమెరా ముందు పడిపోయినట్టు అనిపిస్తుంది. రైట్ అండి. ఓకే రామచంద్ర గారు, వాస్తవంగా అది టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ అనేది వాళ్ళ పార్టీ సంబంధించిన అంశం. వాళ్ళ పేర్లు మార్చుకుంటారా లేదా ఏమని చేసుకుంటారనేది వాళ్ళ పార్టీ అంశం. ఎందుకంటే ఎక్కడ కాంగ్రెస్ని వ్యతిరేకించింది లేదు, ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన అంశం కాదు, కేవలం పేరు సంబంధించిన అంశం. అయితే ఎందుకు మీ పార్టీలో ఎందుకు దీని గురించి ఒక ఆందోళన, నీదా నాదా అనే దాకా ఎందుకు తీవ్ర స్థాయి తీసుకెళ్తున్నారు? మీ పార్టీ సంబంధించిన నాయకులు కూడా ఎందుకు దీని మీద స్టేట్మెంట్లు ఇస్తున్నారు? ఏమంటారు? దీని గురించి కేటీఆర్ గారు మాట్లాడిన సందర్భంగా ముఖ్యంగా 3 విషయాల గురించి మాట్లాడడం జరిగింది. టిఆర్ఎస్ గురించి, తెలంగాణ రాష్ట్ర సమితి గురించి మాట్లాడడం జరిగింది. అయితే పేరు మార్చుకునే దాంట్లో వాళ్ళు ఒక విషయాన్ని పూర్తిగా మర్చిపోవడం అయింది. స్థానికంగా ఉండే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సిన నీళ్లు, నిధులు, నియామకాలలో మేము అన్ని ఫుల్ఫిల్ చేశాము. రాష్ట్ర స్థాయిలో ఫుల్ఫిల్ చేసి కేంద్రంలో మేము అన్ని రాష్ట్రాల్లో ఉండాలనే ఉద్దేశంతో పోవడం జరిగింది. దాంట్లో తప్పు చేశామని పునరాలోచన చేయడం జరుగుతుంది అనేది ఒకటి. ఎందుకంటే అప్పుడు మేము తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఫుల్ఫిల్ చేశాము, అన్ని మేము ఇచ్చిన మాటలన్నీ చేసినాం అనే రకంగా పోవడం, దాంట్లో ప్రజలు వాళ్ళని తిరస్కరించడం అనేది ఒకటి జరిగింది. ఒకటి సెంటిమెంటల్ గా తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఈ ఉద్యమ టైంలో సరిపోయింది, కానీ తర్వాత దాని గురించి అవసరం లేదు. మొన్న కవిత గారు తనకు ఖాళీ ఉంది, టిఆర్ఎస్ పార్టీ అనేది నేమ్ ఖాళీ ఉంది, దాన్ని నేను వినియోగించుకుంటా అనే సమయంలోనే వీళ్ళు మాట్లాడే సందర్భంగా వచ్చింది. ఆమె కవిత మాట్లాడకుంటే ఆ విషయం కూడా రాకపోతుండే. ఒకటి. రెండో విషయము, జైలుకు పోతేనే అధికారంలో వస్తారనే విషయం గురించి కూడా మాట్లాడిన స్కామ్లు, స్కీములు అనేటి ఎన్నో అభియోగాలు ఉన్నాయి. దానికి సంబంధించిన విషయాలు అది వేరే విషయం. నిన్న మాట్లాడిన కేటీఆర్ మాట్లాడిన జైలుకు పోతేనే అధికారంలో వస్తాం అనేది ఒక నానుడిగా వస్తుంది, ఒక సెంటిమెంట్ గా వస్తుంది. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదనేది కూడా మాట్లాడారు. నిజానికి కూడా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రజలకు సంబంధించిన ప్రజలతో మమేకమై ప్రజలకు సంబంధించిన ప్రతి విషయంలో కలిసి ఉంటుంటే బాగుంటది. దాంట్లో టీడీపీ పార్టీ గురించి మాట్లాడడం జరిగింది. మీన భద్ర శత్రువులైన చంద్రబాబు నాయుడు గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఒకటి ముఖ్యంగా కేటీఆర్ అనే పేరు ఏ రకంగా వచ్చిందంటే కల్వకుంట్ల తారక రామారావు. కేసీఆర్ గారు ఆ రోజు మన ఎన్టీఆర్ దగ్గరికి పోయి ఆయన దగ్గర పోయి ఆయన కొడుకు పేరును పెట్టుకోవడం జరిగింది. ఇది తారక రామారావు అనే పేరును ఏ రకంగా వచ్చింది అనేది కూడా మీరు ఆలోచన చేయండి. వాళ్ళ సంబంధం అనేది అవినాభావ సంబంధం ఆ రకంగా ఉంటుందని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు, అదే ఎన్టీఆర్ వాళ్ళ కొడుకు పేరు తారక రామారావు, వాళ్ళకి సంబంధించిన ఆయన పేరు మీద ఉండాలని ఒక సెంటిమెంట్. ఎట్లుంటది ఎక్కడ ఉన్న మాట అక్కడ రకంగా మాట్లాడుతుంది. ఈ రోజు కూడా రాజకీయ పరిస్థితులు ఎట్లా చూస్తున్నారంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో ఆ రోజు కూడా ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారితో కేసీఆర్ గారు కలిసిపోయి ఉన్నారు. ఆయనకు దగ్గర ఆయన కొడుకు పేరు మార్చుకోవడం జరిగింది. అంతకు ముందు అజయ్ రావుగా ఉండే అజయ్ రావును పేర్చుకుంది తారక రామారావు. ఇవన్నీ వాళ్ళకి సంబంధించి ఈ రోజులలో రాజకీయ నాయకులు ఏ రకంగా ఉన్నారంటే అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో మంచి చెడు వీళ్ళకు అధికారం ఉన్న వాళ్ళకి అవసరం ఉన్నది, దాంతో వచ్చే నాయకులకు కూడా అవసరం ఉంది. ఇక్కడ అధికారంకి వచ్చే ప్రజలు అధికారం ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం ఆశించి చేస్తుందనే ఆలోచన లేకుండా ఎన్నో రకాలుగా వాళ్ళు మార్చుకున్నప్పుడే వస్తుంది. ఈ పరిస్థితులు ఎట్లయితున్నాయంటే అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించి మంచి మాటలు చెప్పా, లేకుంటే వాళ్ళకు వసూలు చేసి ఇచ్చే వాళ్ళు ఉంటారా, లేకుంటే ఉద్యమ వాళ్ళకి అధికారంకు కృషి చేసిన వాళ్ళను పక్కకు పెట్టుకొని వేరే వాళ్ళను నాయకులను వేరే వాళ్ళకి సంబంధించిన ఫైనాన్స్ గా డెవలప్మెంట్ చేసుకునే వాళ్ళను ఇంకా వేరే రకంగా వాళ్ళని ఆకర్షించుకోవడము ప్రజలకు అవసరం. నాయకులకు తర్వాత వాళ్ళకి సంబంధించిన వాళ్ళను తీసుకోవడం, ఇట్లా పొరపాటులు జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రజలతో మమేకమై ప్రజలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మనం కూలంకషంగా, ఈ రోజు ఉన్న సమస్య రేపు ఉండకుండొచ్చు, తర్వాత ఉండకుండొచ్చు, కానీ ప్రజలతో మనం కలిసి ఉంటే వాళ్ళకి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకొని వాళ్ళ అభిప్రాయాల సేకరణ చేసుకుంటూ మార్పులు చేరుకుంటా ఈ రోజు మనకు ఆ రోజులలో తెలంగాణ ఉద్యమం అనేది ముఖ్యంగా వచ్చింది. తెలంగాణ సాధించుకోవాలనే మూకుమ్మడిగా ఏక అభిప్రాయంతో 99% 100 తెలంగాణ ప్రాంత వాసులందరూ ఏకమై తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. కానీ తర్వాత మనకు రావాల్సింది మేము ఏదో సాధిస్తామని, ఏదో మనం ఏదో లబ్ధి పొందుతామనే ప్రజలకు ఎలాంటిది కూడా రాలేదు. 9.5-10 సంవత్సరాల్లో మేము సాధించలేము, మార్పు కోరుకున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వాళ్ళు
ఏది ఆశిస్తున్నారు? ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ మౌలిక వసతులు పెంపొందించాలనే అవసరం ఉంటుంది. అన్ని రకాలుగా అన్ని రంగాల్లో మనం ముందుండాలి, ప్రపంచంలో ముందుండాలి, దేశంలో ముందుండాలని కోరుకుంటున్నాం. దాంట్లో ఇబ్బందులు జరిగినప్పుడు ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఇబ్బంది జరుగుతుండొచ్చు. ఈ రోజు మనకు కావాల్సింది ఏంటంటే ప్రజలకు సంబంధించిన ప్రజలకు విషయాలకు సంబంధించిన అంటే పరిస్థితులను బట్టి ఇక్కడ మనకు అన్ని రకాలుగా మౌలిక వసతులు ఉన్నాయి. మౌలిక వసతులు అంటే ఇక్కడ వాతావరణం అనుకోండి, ప్రతిదీ కూడా బాగుంది. దీంట్లో ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావాలి, కార్మికుల డెవలప్మెంట్ కావాలి, వ్యవసాయం డెవలప్మెంట్ కావాలి, తాగునీరు కావాలి, సాగునీరు కావాలి, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కావాలి. అదే రకంగా పరిశ్రమలతో పాటు ప్రతిదీ కూడా మౌలిక వసతులు పెంచి రావాలి. ఇప్పుడు మనకు కావాల్సిన హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ప్రశాంతమైన కాలుష్యం లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. తెలంగాణ రాష్ట్రం అనేది ప్రశాంతంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రశాంత జీవితం ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. దానికి ఎవరు ఇస్తారనే ఆశతోని రేపు కూడా మార్పులు చేర్పులు తెలుస్తుండొచ్చు. ఈ రోజు కేటీఆర్ గారు అంటే పునరాలోచన చేసి ప్రజలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు కావాల్సిన న్యాయమైన కోరికలు నెరవేర్చే రకంగా ముందుంటే ఆయనకు ఛాయిస్ ఇస్తుండొచ్చు. కానీ ఒకటి మాత్రం ఏమైందంటే ఈ రోజులు 10 సంవత్సరాలను వాళ్ళు చూసిర్రు. వాళ్ళని చూసి నుంచి మనకు వాళ్ళ నుంచి లబ్ధి లేదనేది మార్పు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ దాంట్లో ముందుండి వాళ్ళకి సంబంధించిన ప్రతి విషయంలో కూడా ఫ్రీ కరెంట్ అనుకోండి, 200 యూనిట్ల కరెంట్ అనుకోండి, సన్న బియ్యం అనుకోండి, అదే రకంగా బస్సు ప్రయాణం అనుకోండి, ప్రతిది కూడా వాళ్ళకి సంబంధించినది కూడా ప్రజలకు సంబంధించింది ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలి. వాళ్ళు ఇచ్చిన మాటలు కూడా నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకున్నప్పుడు కూడా ప్రజలు తిరగబడే ఆలోచనలు ఉంటారు. ఈ రోజు వరకు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఆదర్శించడానికి అంటే అధికారంలో ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అదే రకంగా బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ అనుకోండి, ఇదైనా కానీ వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తే బాగుంటది. ఇంకో విషయం కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీతో పొత్తు కలవము అనేది థర్డ్ వాటర్ కూడా మాట్లాడారు. అంటే దాన్ని మనం ఈ రాజకీయంలో పొత్తు అనేది ఈ రోజు ఉన్నది, రేపు ఉండదు. శాశ్వత మిత్రులు ఉన్నాడు, శాశ్వత శత్రువులు ఉన్నాడు. ఆయన మాట్లాడిన విషయంలో నిన్న మాట్లాడిన దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో కూడా పొత్తు ఉండదంటారు. అంటే ఉంటదా ఉండదా అనేది కవిత చెప్పింది. కవిత ఆలోచన ప్రకారం ఒక టైంలో వాళ్ళు కలిసే ప్రయత్నం చేస్తారు. దాంట్లో రాజకీయంలో ఈ రోజు ఉన్నది, రేపు ఉండదు. తర్వాత ఎలక్షన్ల వరకు ఇంకా 2.5 years అంటే సుమారుగా 33 నెలల టైం ఉంది. 33 నెలల టైంలో వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ కూడా కలిసిపోతుండొచ్చు. లేకుంటే ఎవరు వారు ఇండివిజువల్ గా ఉంటారు. 3-4 పార్టీలు ఉంటే కూడా కాంగ్రెస్ కు లాభమే ఉంటది. బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే సంతోషమే, కలవకున్నా కానీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటది, భవిష్యత్తులో బాగుంటది. ఎవరు ఏదైనా కానీ ప్రజలకు సంబంధించిన ప్రతి కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోతుంటే సంతోషం ఉంటుంది, ప్రజలు కూడా ఆదరిస్తారు దాన్ని. ఓకే రామచంద్ర గారు, ఓకే. కోటేశ్వర గారు, ఇందాక మీరు చెప్పినట్టు టిఆర్ఎస్